నేను డాక్టర్ సత్యవతి అండి, సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. సో చాలామంది ఇప్పుడు నార్మల్ డెలివరీస్ గురించి అందరూ మాట్లాడడం వల్ల అయితేనేమి సోషల్ మీడియాలోని ఎక్కువ సిజేరియన్లు చేసేయడం ఇలాంటివి అయితే ఉండడం, నార్మల్ డెలివరీ అవేర్నెస్ చాలా ఎక్కువ వచ్చింది. సో సిజేరియన్ తర్వాత మాకు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. సిజేరియన్ అయిన తర్వాత కూడా నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఏంటంటే బేబీ సైజు సరిపడా ఉండి అండ్ అక్కడ స్పేస్ ఉండి ఇలాంటివి ఉంటే కనుక నార్మల్ డెలివరీ అవుతుంది. అండ్ ప్రీవియస్ సిజేరియన్ ఇండికేషను, ఇప్పుడు ఇంతకుముందు దారి లేకుండా సిజేరియన్ అయిందనుకోండి, ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో నెల నిండిన తర్వాత దారి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా, దానికి సిజేరియన్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఏమన్నా బోనీ ప్రాబ్లమ్స్, అలాగా బోన్స్ వేరేగా ఉండటం, ఇలాంటి పోలియో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సిజేరియన్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ మాయ కిందకుండి బేబీ ఎదురుకాళ్ళతో బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉండి అలాంటిది దారది బాగానే ఉండి సిజేరియన్ అయితే కనుక అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అలా అని డెలివరీ అయిన తర్వాత అందరికీ మేము ఏంటంటే మినిమం స్పేసింగ్ చెప్తాం. ఎందుకంటే వాళ్ళు రికవర్ అవ్వాలి కాబట్టి, వాళ్ళు ఫిజికల్గా రికవర్ అవ్వాలి అండ్ యూట్రస్ రికవర్ అవ్వాలి, ఇవన్నీ రికవర్ అవ్వాలి కాబట్టి 1.5 to 2 years గ్యాప్ ఉండాలి. ఇప్పుడు కొంతమంది సిజేరియన్ అయిన తర్వాత 3 months 4 monthsకే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళే నార్మల్ డెలివరీ ఎలా వచ్చేస్తే మళ్ళీ రిస్క్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి యూట్రస్ రప్చర్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 2 సార్లు సిజేరియన్ అయిన తర్వాత మాత్రం కంపల్సరీ సిజేరియనే చేస్తాం యూజువల్గా, అన్లెస్ వాళ్ళు ఏదైనా లేట్ ఇన్ లేబర్ అంటే ఇంకా డెలివరీ అయిపోతూ ఆ స్టేజ్లో లేట్గా వస్తే తప్పితే అది. సో అందుకని దాన్ని వీబ్యాక్ అంటున్నారు. సో వెజనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అనమాట. సో ఫస్ట్ సిజేరియన్ అయినా కూడా ఇండికేషన్ బట్టి సెకండ్ టైం నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. బట్ అలా అని 100% సిజేరియన్ అయితే దాని డాక్టర్ మీద ఆధారపడి ఉండదు, మీ బేబీ మీద, మీ ప్రెగ్నెన్సీలో మీరు తీసుకున్న జాగ్రత్తల మూలాన మీ వెయిట్ గెయిన్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో డాక్టర్ ఒక్కటే కావాలనుకుంటే సిజేరియన్ చేయలేడు, నార్మల్ డెలివరీ చేయలేడు. సో ఇలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. బట్ మీ సైడ్ నుంచి మీరు బుక్స్ చదువుకోవటం అని, అండ్ మేము కూడా చాలా అన్ని పెన్ డ్రైవ్స్ ఇలాంటివన్నీ రికార్డ్ చేసి ఇవ్వటం అని ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా, అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి మీరు ప్రాపర్గా కేర్ తీసుకుంటే, అండ్ ఫిజియోథెరపీ కూడా ఇస్తున్నాము ప్రెగ్నెన్సీలో, ఆ ఫిజియోథెరపీ ఇవన్నీ చేసుకుంటే మీకు నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి.